హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీ కింగ్. ఇప్పుడే వచ్చిందండి ప్రోమో. ఇప్పుడే జస్ట్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయింది. బా స్టార్టింగ్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే సంజన మాధురిల గొడవతో స్టార్ట్ అయింది. సంజన మాధురి, దువ్వాడ మాధురి గారి గొడవతోనే ప్రోమో స్టార్ట్ చేశారు. ఎట్లుంటుంది స్టార్టింగ్? పొద్దున్నే నా స్టిక్కర్లు ఇవ్వండి, నా స్టిక్కర్లు ఏవి అని సంజనాన్ని గట్టిగా అడుగుతుంది మాధురి. ఈ స్టిక్కర్లు నాకు అక్కడ అవపడితే డిసిప్లిన్ కింద పడేశాను, డిసిప్లిన్ ఉండాలి, అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎట్లా అని పడేశాను అనేసరికి మాధురికి ఫైర్ ఒక లెవెల్లో సుర్రని వెళ్తుంది. నా స్టిక్కర్లు మీరెవరండి అసలు పడేయడానికి? నా స్టిక్కర్ ఎలా పడేస్తారు మీరు అని అనగానే సంజన ఎట్లా పడితే అట్లా సమాధానం చెప్తుంది. ఇంకా మడుతుంది. ఇక మాధురికి కోపం వచ్చి గుడ్డు దొంగతనం టాపిక్ తీసి మరీ రెచ్చగొడుతుంది సంజనాని. దొంగ 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 అంటుంది. అనవసరంగా రెచ్చగొట్టకండి మాధురి గారు అని సంజన అంటూనే ఉంటుంది. మరి మీ బుద్ధి అలాంటిది. అప్పుడేమో గుడ్డు దొంగతనం చేశారు, ఇప్పుడు నా స్టిక్కర్ దొంగతనం చేశారు. నేను దొంగతనం చేయలేదు. అక్కడ ఉన్నసరికి పడేసే ఐటమ్స్ ఏమనుకొని పడేశానంటే అడగాలి. మీరు అడిగి అప్పుడు పడేయాలి. అంటే అడగాలి. ఆల్రెడీ వాళ్ళని ఇమ్ముని రామునాడు స్టిక్కర్లు మొగలు పెట్టుకుంటారా, ఆడలు పెట్టుకుంటారా? ఆడవాళ్ళు నన్ను అడగాలి, మమ్మల్ని అడిగి అందరూ ఎవరు కాదు మావి కావు పడేటప్పుడు పడేయాలి. మీరు ఎట్లా పడేస్తారు అని పోటీ ఒకరొకరు గొడవ, చాలా పెద్ద గొడవ జరిగిందండి. అరవకండి, ఎందుకు అరుస్తున్నారు మాధురి గారు? అరవకండి, కావాలంటే నా స్టిక్కర్స్ ఇస్తా అంటే మీ స్టిక్కర్స్ నేను ఎందుకు పెట్టుకుంటా? నా స్టిక్కర్స్ ఉన్న తర్వాత మీరు ఎట్లా పడేస్తారు? అరుచుకుంటూ చాలా ఫైర్ అయ్యారు మాధురి గారు సంజన మీద. ఏంటి ఒకరి మీద ఒకరు ఏంటంటూ ఒకరి మీద ఒకరు వచ్చి చాలా పెద్ద గొడవ జరిగింది. అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా వీళ్ళ మధ్య మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరంటే తప్పే అందరికీ. ఇది ఇక్కడ కట్ చేస్తే ప్రోమోలో మనం అదే మాధురి గారిని దివ్య గెలుక్కుంది. పాపం అడగకుండా కర్రీ చేసుకుంది అనుకుంటా. ఇక్కడ కర్రీ ఎవరు వేసుకున్నారు? మీరేనా మాధురి గారు అంటే అవునమ్మా కొంచెం వేసుకున్నా అని పాపం మంచిగా చెప్తుంది. బాబు నన్ను అడగకుండా మీరు ఎలా వేసుకుంటారు అని ఒకటేసారి సీరియస్ దివ్య. అవునమ్మా నేను కొంచెమే వేసుకున్నాను, నేను 3-4 దోశలు ఉంటే నేను 2 దోశలు 2 దోశలు వేయటోళ్ళకి గీయలేదా? అక్కడ సాక్రిఫైస్ చేసినప్పుడు అడగలేదు, ఇప్పుడు కొంచెం కర్రీ చేసుకుంటా ఎందుకు రచ్చ చేస్తున్నావు? కొంచెమైనా ఇంత నన్ను అడగకుండా ఎలా చేసుకుంటారని దివ్య అనవసరమైన గొడవ తీసిందండి. అనవసరం గొడవ. మాధురి గారి గురించి తెలిసి కూడా గెలుపుకుంది. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పినావు, నిన్ను ఎట్లా అడుగుతావు? నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పినావు, నిన్ను ఎట్లా అడుగుతావు అనుకున్నావు నువ్వు? అవునండి, పర్సనల్గా మాట్లాడకండి, పర్సనల్ బాండింగ్ అవసరం లేదు నాకు మీతోని. నేను ఫుడ్ మానిటర్గా అడుగుతున్నా, అందుకే చెప్పాలి. నాకంటే పర్సనల్ బాండింగ్ నీకు అవసరం లేదు, నాకు అసలు నీలాంటిది నాకే అవసరం లేదు, నాకు మీలాంటి బాండింగ్ అవసరం లేదు అని మాధురి గారు ఫుల్ ఫైర్ అవుతారు. అవును నాకు బాండింగ్ ఈ అవసరం, అవును నేనే పెట్టుకున్నా బాండింగ్ నాన్న అనుకుంటూ నేను పెట్టుకున్నా అంటే అసలు ఈ మాట నాకు అర్థం కాలేదు. ప్రోమోలా నాన్న అన్నది తనూజని, అంటే తనూజని డైరెక్ట్గా అన్నదా మాధురి గారు, లేకపోతే తెలియక ఈమె కూడా నాన్న అనుకుంటుందని బయట ఎపిసోడ్ చూసి పొరపడ్డదో అర్థం కావట్లేదు. కానీ అక్కడ తనూజకు మండేది. నాకు తెలిసి పొరపడ్డారు. నాన్న అనేది తనూజ. ఆ గొడవల డిస్టర్బెన్స్ అర్థం కాక నాన్న నాకు బాండ్ నేనే పెట్టుకున్న బాండ్స్ నాన్న అనుకున్న ఆ బాండ్ నాకు వద్దన్నది. కానీ అక్కడ పొరపడ్డది. తనూజ అనబోయి తనూజకు నాన్న అంటది, ఈమె అన్నయ్య ఏమనదు, భరణి గారు ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య గొడవ మాత్రం ప్రోమోలో బాగా చూపెట్టారు. ఎపిసోడ్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇలా ప్రోమో ముగిసింది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీ కింగ్. బాయ్.